నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని. ఇవాళ టాపిక్ ఏంటంటే, చాలామంది పిల్లలు సరిగ్గా చదవటం లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. మా అబ్బాయి చదవటం లేదని ఆయన్ని కొట్టి తిట్టి అలా ఇబ్బంది పెట్టినా కానీ వాడికి అసలు ఎందుకు చదవటం లేదు, కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. కానీ అబ్బాయిని ఇబ్బంది పెడతాం వల్ల ఉపయోగం లేదు. ఎవరైనా మీ పిల్లలు రెండో నెలలో కానీ, అంటే ఫిబ్రవరి నెలలో పుట్టినా, అలానే 11వ నెల అంటే నవంబర్ నెల, 11 అంటే 1+1 2, ఈ రెండో నెల 11వ నెలలో ఎవరైనా పిల్లలు పుడితే ఆ పిల్లలు చదువులో 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఆ చదువుకున్న పిల్లలు చదువులో స్లోగా ఉన్నారండి. అంటే వాళ్ళకి ఎంత చదివినా అర్థం కాకపోవటం, ఆ మైండ్ సరిగ్గా మెచ్యూర్ కాకపోవటం, ఆ చదువు రాకపోవటం, ఇలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ పిల్లల్ని మీరు ఎన్ని చేసినా కానీ మీకు దానివల్ల ఉపయోగం లేదు. అటువంటప్పుడు అసలు ఆ పిల్లలు ఆ రెండో నెల 11వ నెలలో ఒకవేళ మీ పిల్లలు పుట్టి ఉంటే, సరిగ్గా చదువు రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఒకసారి నా దగ్గర తీసుకురండి. దానికి ఒక రీజన్ తెలుసుకొని, రీజన్ ఏంటంటే రెండో నెల అంటే చంద్రుడు, పౌర్ణమి, అమావాస్య, అంటే మైండ్ అంత పెద్దగా డెవలప్ అవ్వదు, కొంచెం యావరేజ్గా ఉంటారు, ఎప్పుడు చిలిపి పనులు చేస్తూ ఉంటారు కానీ చదువులో పెద్దగా రాణించకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా నవంబర్ నెల వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రెండో నెల 11వ నెలలో పుట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ దగ్గర ఇబ్బంది పడతారు, లేదా 10th దగ్గర వచ్చేటప్పటికి పాలిటెక్నిక్ వెళ్ళటం, లేదంటే ఇంకొక వైపు వెళ్ళటం, ఐటీఐకి వెళ్ళటం, ఇలా డైవర్షన్ తీసుకుంటారు. అలా డైవర్షన్ అన్నా తీసుకుంటారు. లేదంటే ఇంటర్మీడియట్కి వచ్చినాక సపోజ్ డాక్టర్లు అవ్వాలనుకుని నీట్ రాసేవాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యి సెకండ్ అటెంప్ట్లో పాస్ అవ్వటం అలా జరుగుతూ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉంటారు. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఇలా లాంగ్ టర్మ్ తీసుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. లేదు ఇలా లాంగ్ టర్మ్ తీసుకోకుండా ఒకవేళ ఇంజనీరింగ్ వచ్చేస్తే దానిలో బ్యాక్లాగ్స్ రావటం, బ్యాక్లాగ్స్ వచ్చి కంప్లీట్ అవ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా చదువులో ఇబ్బంది పడుతున్నారు సెకండ్ మంత్ వాళ్ళు, 11th మంత్ వాళ్ళు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్టే అసలు మనం బతికేదే మన పిల్లల కోసం. మన పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలనే మనం అంత కష్టపడి పనిచేసేది, అన్నీ చేసేది అందుకే. కాబట్టి ఒక్కసారి మీ పిల్లలు ఆ డేట్లో కనుక, ఆ మంత్లో కనుక పుట్టి ఉంటే ఒకసారి నేను కలిస్తే మంచి రెమెడీస్ చేస్తా. ఆ సెకండ్ మంత్లో పుట్టినటువంటి వాళ్ళకి సంబంధించిన రెమెడీ, అలా 11th మంత్లో పుట్టిన వాళ్ళకి కొన్ని రెమెడీస్ చెప్తాను. ఆ రెమెడీస్ ఫాలో అయితే అద్భుతంగా చదువుకుంటున్నారు. ఎంతోమంది నా దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు సరిగ్గా చదువు రాక ఇబ్బంది పడతా 8th క్లాస్కి వచ్చి ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటున్నారండి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా, అలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా మంచి దానికి తగ్గ రెమెడీ చెప్పడం ప్లస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి మెయిన్గా కౌన్సిలింగ్ కావాలండి. కొడితే కుదరదండి. కొడితే ఏముంది, దెబ్బలు తింటాడు, కాసేపు మళ్ళీ రేపు దెబ్బలు తింటాడు, దాంతో జరగదు. మంచి కౌన్సిలింగ్ కావాలి. అసలు ఎందుకు చదువుకోవటం లేదు, ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, దానికి తగ్గట్టు రెమెడీ చేసుకుంటూ మంచి కౌన్సిలింగ్ ఇస్తే ఆ పిల్లలే బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి మంచి డాక్టర్లు అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా రెమెడీ చేయకుండా బాగా చదువుతూ ఉంటే ఎంబీబీఎస్కి వెళ్ళి చాలామంది మానేసే వాళ్ళు చాలామంది అండి. ఎందుకంటే మీ ఇంట్లో ఒక విషయాలే తెలుస్తాయి. ఎంబీబీఎస్ అంటే బాగా చదువుతారని మీరు అనుకుంటున్నారు. ఎంబీబీఎస్ చేరి కూడా మానేసేవాళ్ళు, తర్వాత ఎండీకి వెళ్ళి మానేసేవాళ్ళు, ఇలా డిస్టర్బ్ అయ్యేవాళ్ళు, ఇలా ఎంతోమంది ఉన్నారండి ఈ రెండో నెల 11వ నెల వాళ్ళకి. వీటిలో 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఇలా ఎడ్యుకేషన్లో ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కనుక ఎవరైనా బాగా చదువుకొని ఫెయిల్ కాకుండా పాస్ అవుతా వెళ్ళిపోతుంటే వాళ్ళు జీవితంలో లేట్ సెటిల్మెంట్ అవుతున్నారండి ఈ సెకండ్ మంత్ 11th మంత్ వాళ్ళు. అంటే ఉద్యోగం రాకపోవటం. మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు, బీటెక్ అయిపోయింది, బాగా మంచి క్లాస్లో పాస్ అయ్యి అంతా చేశాడు, ఇంకా జాబ్ రాలేదండి 5-6 ఏళ్ళ నుంచి. అంటే లేట్ సెటిల్మెంట్. అంటే ఇక్కడ ఏదో ఒక రీజన్ అయితే ఉందండి. సెకండ్ మంత్లో 11th మంత్లో పుట్టినటువంటి వాళ్ళకి ఒక రీజన్ ఉన్నది. అందువల్ల ముందు ఆ ప్రాబ్లం చూసుకొని, అటు ఎడ్యుకేషన్లో ప్రాబ్లం లేకుండా, లేదా లేట్ సెటిల్మెంట్ కాకుండా చూసుకొని రెమెడీస్ చేసుకోవచ్చు. లేదా మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. అంటే జీవితంలో ఏదో ఒక సమస్య అయితే ఎదుర్కొంటున్నారు సెకండ్ మంత్ 11th మంత్ వాళ్ళు. అందువల్ల ఎవరైనా మీ పిల్లలు ఆ డేట్లో కనుక, ఆ మంత్లో కనుక పుట్టుంటే ముందే చిన్నపిల్లలప్పుడే నాకు చూపించి దానికి తగ్గ రెమెడీ చేయించుకోండి. అలా చేసుకుంటే బాగా పిల్లలు చదువుకొని మంచి సక్సెస్ అయ్యి బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో జరిగిపోతుంది, మా పిల్లలే ఏదో యావరేజ్ చదువుతున్నారులే, కానీలే, మన కర్మింతేలే అని ఊరుకోవద్దు. చక్కగా మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఒక్కసారి మీకు నమ్మకం ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని చూపించడం వలన, దానికి తగ్గ రెమెడీస్ చేయటం వలన
డెఫినెట్గా మీ పిల్లలు బాగా చదువుకొని మీకు మంచి పేరు తెచ్చి అసలు మీ ఒక పిల్లలు కనుక బాగా చదవకపోతే అసలు మీరు ఇంకా పెళ్ళికి వెళ్ళడానికి లేదు, ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నారంటే మా అబ్బాయి 10th తప్పాడు, మా అబ్బాయి ఇంటర్ తప్పాడు అని చెప్పలేరు కదా. అసలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి కుదరదు. సో మీ పిల్లలకి ఇలా మంచి రెమెడీస్ చేసుకొని మంచి చదువు ఇచ్చి మంచి చేస్తే డెఫినెట్గా మీకు కూడా మీ వాల్యూస్ పెరుగుతాయి, మీకు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. కాబట్టి మనం బతికేదే మన పిల్లల కోసం కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోండి, మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. నమస్కారం.